అందరికీ నమస్తే. నా పేరు మద్దిశెట్టి సామేలు. పాస్టర్ అజయ్ బాబు గారి వాళ్ళ బ్రదర్ని, నేను ఓన్ బ్రదర్ని. ఈరోజు పాస్టర్ అజయ్ బాబు గారిని 7:30 టైంలో రాత్రిపూట ఖమ్మంలో ఉంటున్నటువంటి అజయ్ బాబుని వారి ఇంటికి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము. మేము అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అజయ్ బాబు మీద అని చెప్పి మా మరదలు లలిత కుమార్కి చెప్పి తమ్ముడిని తీసుకురావడం జరిగింది. తమ్ముడిని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అర్బన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే మా దగ్గర లేడు, మేము తీసుకురాలేదని వీళ్ళు చెప్తున్నారు. ఎక్కడో తుక్కగూడ పోలీస్ స్టేషన్లో, తుక్కార పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారంటే, గేటు దగ్గర పోలీస్ స్టేషన్కి ఉన్నారంటే అక్కడికి ఫోన్ చేస్తే శంకర్ సిఏ గారు మాకు ఎటువంటి సంబంధం లేదండి, మేము తీసుకురాలేదని అంటున్నారు. నేను మీడియా పరంగా ఒకటే చెప్తున్నా, తమ్ముడు ఏదన్నా తప్పు చేసుంటే అది లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మీరు కంప్లైంట్లు పెట్టుకోవచ్చు, లీగల్గా చూసుకోవచ్చు. రీసెంట్గా ఒక 5 రోజుల క్రితం అదే అజయ్ బాబు ఒక 5గురి మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇదే పోలీస్ స్టేషన్లో, అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? అజయ్ బాబు మీద ఏదో కంప్లైంట్ ఉందని మీరు తీసుకొచ్చారు కదా, అసలు ఇక్కడ కంప్లైంటే లేదని అంటున్నారు మీరు. నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే, డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం ఉంది. ఇప్పటికే ప్రవీణ్ గారి విషయంలో చాలా నష్టపోయి ఉన్నారు పాస్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు ఖమ్మం నుంచి పాస్టర్ అసోసియేషన్ పాస్టర్లు అందరూ ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్లో కూడా సుమారు 200 మంది పాస్టర్స్ ఉప్పల పోలీస్ స్టేషన్ కనుక తీసుకెళ్లారనే అనుమానంతో అక్కడ కూడా ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, నేను అజయ్ బాబుకి ఏం జరిగినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అజయ్ బాబుకి ఏం జరిగినా పూర్తి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. నా గురించి అందరికీ తెలుసు, మద్దిశెట్టి సామేలు అంటే అందరికీ తెలుసు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. నా సొంత తమ్ముడు కాబట్టి నేను మీడియా ముందు చెప్తున్నా, తమ్ముడు ఎక్కడుండనేది మాకు చెప్పండి. మిమ్మల్ని మేమేం అడగట్లా. తమ్ముడిని ఏం చేశారు, ఎక్కడున్నాడు, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, అసలు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీరు పార్టీ 1 నోటీస్ ఇవ్వకుండా కానీ, కనీసం ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా మీరు ఎట్లా తీసుకొస్తారు? కనీసం ఇంట్లో భార్య ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు, చిన్నపిల్లలు, నా తమ్ముడికి 2 చిన్నపిల్లలు, పాప బాబు, నా మరదలు ఒక్కటే ఉంది. కనీసం మీరు సమాధానం చెప్పి తీసుకొచ్చే బాధ్యత మీకు లేదా? పార్టీ 1 నోటీస్ ఇచ్చి తీసుకురావచ్చు కదా. అమ్మ నేను పలాంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను, మీకేం ఇబ్బంది లేదని చెప్పి మాకు సమాచారం ఇవ్వాలి కదా. సమాచారం ఇవ్వకుండా ఎట్లా తీసుకెళ్తారు మీరు? నేను మళ్ళీ చెప్తున్నా, డిపార్ట్మెంట్ పరంగా దయచేసి అజయ్ బాబుకి ఏం జరిగినా పూర్తి బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అజయ్ బాబుకి ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే దానికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. 7:30 ఈ రోజు రాత్రి 7:30కి తీసుకెళ్లారు. తీసుకెళ్లే ముందు తమ్ముడు విషయంలో కూడా వలగరగా ప్రయత్నం చేశారని చెప్పి మా మరదలు మాకు చెప్పింది. గౌరవం లేకుండా మాట్లాడి, గౌరవం లేకుండా లాక్కెళ్లారని చెప్పి మా మరదలు మాకు చెప్పింది. అది మంచి పద్ధతి కాదు. తమ్ముడు కూడా ఒక దొంగ కాదు, ఒక రౌడీ కాదు, ఒక మర్డర్ చేసినోడు కాదు, ఒక పాస్టర్. ఆయన దేవుని సేవకుల కోసం పనిచేసే వ్యక్తి. ఆయన ఒక LLB పూర్తి చేసి ఉన్నాడు. ఒక లాయర్ని పట్టుకొని మీరు మర్యాద లేకోకుండా అట్లా ఎట్లా తీసుకెళ్తారండి? కనీసం సమాచారం ఇవ్వద్దా? వితౌట్ నోటీస్ లేకుండా తీసుకెళ్ళకూడదు, కోర్టులే చెప్తున్నాయి అట్లా. నా ప్రశ్న ఏంటంటే, మీరు మా తమ్ముడి మీద కేసులు ఉన్నాయి, మీరు తీసుకెళ్ళవచ్చు, నేను కాదనట్లేదు. కానీ లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీరు అసలు వచ్చింది పోలీసు వాళ్ళ బయట వాళ్ళు అనేది తెలియని పరిస్థితి. ఇక్కడికి వచ్చి అడిగితేనే మా డిపార్ట్మెంట్కి సంబంధం లేదని అర్బన్ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇంటికి వెళ్ళినప్పుడే మా మరదలతో మేము అర్బన్ పోలీసులో, అమ్మ ఇక్కడికే తీసుకెళ్తాను, అర్బన్ పోలీస్ స్టేషన్లో నీ భర్త మీద కేసు అయిందని నా మరదలకు చెప్పారంట. ఇక్కడికి వస్తేనేమో కేసు లేదంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, అజయ్ బాబు కూడా 5 రోజుల క్రితం ఒక 5గురి మీద కేసు పెట్టాడని నాకు తెలిసింది. మరి వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? మీరు అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ అయింది కదా ఇదే పోలీస్ స్టేషన్లో, ఖానాపురం పోలీస్ స్టేషన్లో. మీరు వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదా. ఏదున్నా దయచేసి పోలీస్ అధికారులు సమన్వయం పాటించి తమ్ముడికి న్యాయం చేయండి. అజయ్ బాబుకి ఏం జరిగినా పూర్తి బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకోవాలి. మేము 4 అన్నదమ్ములు. ప్రవీణ్ గారిని వదులుకున్నంత ఈజీగా మేము వదులుకోలేము. మేము 4 అన్నదమ్ములు. నా గురించి అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు, ఇప్పుడు కూడా చేయదలుచుకోలేను. కాకపోతే నా తమ్ముడు నాకు రక్తం పంచుకొని పుట్టిండు కాబట్టి నా తమ్ముడికి ఏదన్నా జరిగిందా తర్వాత పూర్తి బాధ్యత, దానికి ఏది జరిగినా కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అసలు ఎక్కడున్నారు అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? అసలు మాకు కాదు, అసలు వాళ్ళకే క్లారిటీ లేదు. తీసుకొచ్చిన వాళ్ళకి మేమేమి ఇక్కడ సిఏ గారేమో మేము తుంగారం గేటు దగ్గర తుకారాం గేటుకి పంపించడం అంటే సిఏ గారికి అంటున్నారు. అక్కడ సిఏ గారు శంకర్ గారికి ఫోన్ చేస్తేనే మాకు సంబంధం లేదండి, మా స్టాఫ్ రాలేదు, మేము తీసుకురాలేదు అంటున్నారు. మరి ఇక్కడ ఖమ్మంలోనేమో సిఏ గారితోని ఇక్కడున్న పాస్టర్స్ మాట్లాడారు. పాస్టర్ అసోసియేషన్ నుంచి బట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి ఫోన్ చేశారు. బట్టి విక్రమార్క గారి నుంచి కూడా మాట్లాడారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడినా కానీ మాకు సంబంధం లేదన్నా, మేము హైదరాబాద్ పంపించేసినాం అని చెప్పి సిఏ గారు చెప్పారండి. అసలు సిఏ గారు అక్కడ హైదరాబాద్ ఫోన్ చేస్తే మా దగ్గరికి రాలేదని అంటాడు. ఈ మధ్యలో తమ్ముడు ఏమైంది? కొంతమంది రొప్పలు అంటున్నారు, కొంతమంది ఏమో తుంగారం గేట్ అంటున్నారు.
కొంతమంది అర్బన్ పోలీస్ అంటున్నారు. ఎక్కడున్నా సేఫ్గా ఉన్నాడని తెలిస్తే చాలండి మాకు. తమ్ముడి మీద కేసు ఉన్నాయి అనుకోండి, కోర్టులో మీరు రిమాండ్ చేయండి, పార్టీ 1 నోటీస్ ఇవ్వండి, మీ మీద ఈ కేసులు ఉన్నాయండి అని చెప్పి పార్టీ 1 నోటీస్ ఇవ్వండి. నోటీస్ ప్రకారం మేము లీగల్ ప్రొసీడ్ అవుతాం, బెయిల్ తీసుకుంటాం. తమ్ముడు క్షేమంగా ఉన్నాడు అనేది మాకు తెలియాలి. ఏ స్టేషన్ అనేది కూడా ఇప్పుడు 2-3 గంటలు అవుతుంది కానీ 2-3 గంటలు అయిందండి, ఇప్పుడు వరకు క్లారిటీ లేదు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి ఫోన్ చేస్తేనే ఎవరు ఫోన్లు తీయట్లేదని చెప్పి వారు చెప్తున్నారు మాకు. మరి అంతటి వాళ్ళ ఫోన్లకే రెస్పాండ్ డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేస్తేనే స్పందించినప్పుడు మాలాంటి పరిస్థితి ఏంటి? కాబట్టి తమ్ముడిని ఎత్తుక్కుంటూ నేను బయలుదేరాను. నాతో పాటు పాస్టర్స్ అసోసియేషన్ ఖమ్మం నుంచి వీళ్ళు ఉన్నారు, ప్లస్ హైదరాబాద్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ పాస్టర్స్ కూడా. ఆంధ్రప్రదేశ్ నుంచి స్టీవెన్ పాల్ గారు వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా అసలు అజయ్ బాబుకి ఏం జరిగింది అనేది అందరూ సమన్వయంతో ఉన్నారు. మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులకి మా తమ్ముడిని మాకు అప్పచెప్పండి. లేదంటే ఒకవేళ కేసు జరుగుతుంటే అసలు దీన్ని ఒకటండి, ఏం జరుగుతుంది? కేసులు ఉన్నాయని చెప్పి నాకు ఈరోజు తెలిసింది తమ్ముడి మీద. ఎక్కడ మల్కాజ్గిరికి సంబంధించి 2 కేసులు అయినాయి అని చెప్పి నాకు ఎఫ్ఐఆర్ పెట్టారు. నేనేం చెప్పానంటే 3 సంవత్సరాల లోపు కేసులు నానయ్యి స్టేషన్ బెయిల్ వస్తుంది, దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పినాం. అది అయిపోయింది. అసలు 7:30కి వచ్చి కనీసం సమాచారం లేకోకుండా మీరు తీసుకెళ్ళడానికి వచ్చిన మీరు ఎక్కడున్నాడో చెప్పడానికి ఏమైందండి మీకు? 4 గంటలు అయింది, ఇప్పుడు వరకు అజయ్ బాబు ఎక్కడున్నాడు అనేది అజాలేదు. నేను ఒక సొంత అన్నలాగా నా తోడబుట్టినోడు కాబట్టి మాకుండే బాధ్యత మాకుంటుంది, మాకుండే భయం మాకుంటుంది. ఏమో రేపొద్దున అక్కడ రాజమండ్రిలో జరిగినట్టు జరిగితే నా తమ్ముడు పరిస్థితి ఏంటి? 2 చిన్నపిల్లలు, 17 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు వాడికి. ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చి దైవ సేవ కోసం అని చెప్పి ఖమ్మంలో ఉంటాడు. కాబట్టి దీనికి ఏం జరిగినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తమ్ముడు వల్ల తప్పుంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, మీరు ఇబ్బంది లేదు, మీకు ఎదురు చెప్పే పరిస్థితి కాదు మాది. అట్లానే మీరు షటిల్ ఆడినట్టు బాల్ కనుక గోడకు కొడితే ఇటు పోయి అటు వచ్చినట్టు వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర పోండి వీళ్ళ దగ్గర పోండి అట్లా తెప్పొద్దండి దయచేసి. మాకు తమ్ముడికి ఏం జరిగినా పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వీడియోలు చూస్తున్న దైవ సేవకులు కూడా అజయ్ బాబు విషయంలో మీ వంతుగా మీరు కృషి చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరి చేతులెత్తి దండం పెట్టి మొక్కుకున్నా. నమస్తే.